నాకు ఎప్పుడు తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడు స్పెషలే ఉంటది. ఎందుకంటే నేను నా లైఫ్‌లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కింది తిరుపతి నుంచే. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం వందే భారత్ ఎక్కింది కూడా తిరుపతి నుంచే. అండ్ మాకు ఆఫ్టర్‌నూన్ 3కి ఉండే ట్రైన్. సో తొందరగా అన్నీ కంప్లీట్ చేసుకొని ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ ఎక్కగానే వాళ్ళు మనకి ఫుడ్ ఇచ్చారు. క్యారమెల్ పాప్‌కార్న్, మిక్చర్, ఇలాచీ టీ అండ్ సమ్ బ్రెడ్ బజ్జీ ఆర్ వెజిటబుల్ బ్రెడ్ అట్లాంటిది. అండ్ ఒక జ్యూస్ ఇచ్చారు అండ్ వెట్ వైప్స్ ఇచ్చారు టు ఫీల్ రిఫ్రెషింగ్. సో నేను అన్నీ ట్రై చేసేసాను ఎలా ఉంటాయి ఏంటి అని. అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. బట్ యాహ్! టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. సో మంచిగా ఆకలితో ఉండే కదా కాబట్టి కొంచెం తినేసి అండ్ వ్యూస్ చూస్తూ కూర్చున్నాను. అండ్ ఇది ఏమైంది అంటే నేను లేట్గా బుక్ చేసుకోవడం వల్ల మా ఫ్యామిలీదేమో ఫస్ట్ కోచ్ వచ్చింది, నాదేమో లాస్ట్ వచ్చింది. సో ఒక్కదాన్నే జర్నీ చేసినట్లు లెక్క. అండ్ చూస్తూ ఉండగానే డిన్నర్ టైం అయిపోయింది. అండ్ డిన్నర్లో ఏమి ఇచ్చారు అంటే ఒక 2 చపాతీస్ విత్ అ కప్ ఆఫ్ రైస్ అండ్ ఏదో వెజ్ కట్లెట్ కర్రీ, దాల్ అండ్ దొండకాయ ఫ్రై అండ్ పెరుగు. విత్ దట్ ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. ఐస్ క్రీమ్ ఇస్ మేడప్ ఆఫ్ మిల్క్ అంట, చాలా చాలా బాగుంది. అండ్ అది కూడా తినేసిన తర్వాత ఇంకా సాంగ్స్ వింటూ మూవీస్ చూస్తూ టైం స్పెండ్ చేసి ఇంకా దిగిపోతున్నాం అన్న టైంలో ఒక చిన్న ప్రోటీన్ స్నాక్స్ తినేసి ఇంటికి వచ్చేసాం.